అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీరు ఈ రీడింగ్ చూసేటానికి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరెప్పుడు ఈ రీడింగ్ మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ మీకు అనేది రిజనేట్ అవుతుంది. అండ్ మీరు ఎలా అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ అనేది అయితే మీరు గుర్తుంచుకోవాలండి. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే మీ గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది అయితే రీచ్ అవుతుంది. సో ఇంకొంతమందికి ఉపయోగపడినట్లయితే అవుతుందండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. లైక్ చేసిన వెంటనే హైప్ ఇచ్చారంటే కూడా మరికొంతమందికి ఈ రీడింగ్ సజెషన్ లేక అనేది అయితే వెళ్తుందండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇదేనండి. మీ వ్యక్తి నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకోండి. ఈ వ్యక్తి గురించి ఆలోచనలు అయితే గుర్తుంచుకోండి. పాజిటివ్గా ఉండండి. ప్లీజ్ యూనివర్స్, ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూపించండి. ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూపించండి. వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఈ రిలేషన్షిప్ను వీళ్ళ కోసం వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రీడింగ్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి కోసం కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, లవర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎవరైనా కావచ్చండి. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ ఏంటి చూపించండి. టెన్ ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వాన్ని తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వ్యక్తి అయితే మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ ఏర్పడినా, లేదు ఒక ఫ్యామిలీ వల్ల డిస్టర్బెన్సెస్ అయినా, సో ఆ వ్యక్తి మళ్ళా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అండ్ రిలేషన్షిప్లో ఒక స్థిరత్వాన్ని అయితే తీసుకురావాలి. అండ్ వీళ్ళు మీ ముందుకు రాలేకపోయినా కానీ ఒక స్టెప్ తీసుకోవడానికైతే ఆలోచిస్తున్నారు. ఉన్న చోట నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి, ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి రిస్క్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే వీళ్ళని ఎవరో వెనకాల పడుతున్నారన్నమాట. అంటే ఈ రిలేషన్షిప్ మీ ముందుకు రాకుండా వీళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. సో అందువల్ల ఈ వ్యక్తి ఏంటి అంటే రిస్క్ తీసుకోవాలి, నేను ఎలాగైనా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోగలను అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, మీ మనసులో ఉన్న వ్యక్తి. అండ్ ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ వల్ల ఏదైనా మీ మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యి ఇక్కడ మీ రిలేషన్షిప్ ముందుకు అంటే ఒక మాట ఇచ్చి చేసుకుంటాను అనే మాట ఇచ్చి, సో ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయినా లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా కానీ ఈ వ్యక్తి రిస్క్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారన్నమాట. అండ్ ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి మళ్ళా కుటుంబంలో ఒక రిలేషన్షిప్లో ఒక స్థిరత్వం తీసుకురావాలి, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, హ్యాపీగా ఉండాలి, అందరితోటి హ్యాపీగా జీవించాలి ఫ్యామిలీ అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు.
అండ్ ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లైఫ్ లాంగ్ తోడు అనేది కావాలి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, నేను ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోగలను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ, ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అంటే కమ్యూనికేషన్ చేసుకోవాలి, ఉన్న చోట నుండి కోరుకుంటున్నారు. తను అనుకుంటే సాధించుకోగలను అన్న ఒక కాన్ఫిడెంట్తో ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో కొన్ని పరిస్థితులు ఇక్కడ మీ ప్రేమని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఏదైనా అయిండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ ముందుకు రావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ స్థిరత్వం తీసుకురావాలి, రిలేషన్షిప్లో బ్యాలెన్సింగ్ చేయాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇంకా తెలియచేయండి, ఇంకా ఏమున్నాయి ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్. అండ్ రీయూనియన్ చెయ్యాలి, మీరంటే తనకి ఇష్టం, ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది. అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ పట్ల. చూసారా, ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, పెద్దలను ఒప్పించైనా చేసుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఇక్కడ మీ వ్యక్తికి మీ ధ్యాస అయితే ఉందన్నమాట. మీ ఆలోచనలే ఉన్నాయి, మీ జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. అండ్ రిలేషన్షిప్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారన్నమాట ఈ వ్యక్తి. ఇక్కడ మిమ్మల్ని ఏదైనా మభ్య పెడుతూ ఉన్నా, మీకు దూరంగా ఉన్నా కానీ ఈ వ్యక్తి ఆలోచన ఏంటి అని అంటే మళ్ళా మీ ముందుకు రావాలి, రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, న్యూ ఆపర్చునిటీ అనేది అయితే ఇవ్వాలి, ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి, చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు. సో వీళ్ళేంటి అంటే మన లైఫ్ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేద్దాం, కొత్తగా ఉండాలి మన లైఫ్, ఇంతకు ముందున్నలాగా కాదు. ఇంతకుముందు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశానో, ఏదైతే ఇంతకుముందు మిమ్మల్ని దూరం పెట్టాను, నా వాళ్ళు అనుకుంటూ నేను మిమ్మల్ని దూరం పెట్టాను, సో అలా ఉండద్దు, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనతోటి మీ పర్సన్ భావోద్వేగం అవుతున్నారన్నమాట. అండ్ తను కష్టపడుతున్నారు బాగా, రిలేషన్షిప్లో నిలబెట్టుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ ఎఫర్ట్తో పాటు కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతూ కూడా ఇక్కడ మీ జ్ఞాపకాలే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీరెలా ఒక ఆస్ట్రాలజర్ని కానీ లేకపోతే ఒక టారో వాళ్ళని కానీ మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, సో మీ వ్యక్తి కూడా సేమ్ అలానే అప్రోచ్ అవుతున్నారు. అండ్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, పెద్దలను నొప్పించి చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు నొప్పించకూడదు అండ్ పెద్దలని ఇబ్బంది పెట్టకూడదు, అంటే ఎథిక్స్కి ఈ విలువలకి న్యాయం చేయాలి అనుకునే పర్సన్ అన్నమాట ఈ వ్యక్తి. మిమ్మల్ని ఒక విలువైన వ్యక్తిగా చూడాలి అనుకుంటున్నారు, మీకు ఒక స్థానం ఇవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరంటే పిచ్చి ప్రేమ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మన లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం, హ్యాపీగా ఉందాం, రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కావాలి అంటే జీవితాంతం మీ తోడు కావాలి, మీరే తన లైఫ్లో ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీరే తన సొంతం అన్నట్లు ఈ వ్యక్తి కూర్చుగా ఉన్నారన్నమాట. మీరంటే అంత ఇష్టం, అందుకే ఇక్కడ మీతోటి రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. జీవితాంతం మీరు కావాలి. అండ్ ఇక్కడ ఏదైతే మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఈ వ్యక్తి మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, మీతో మాట్లాడాలి. తానేదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టాడో, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. సో ఈ వ్యక్తి మళ్ళా మీరు కావాలి, మీరు లేని జీవితం నాకు వద్దు, మీతో ఉంటే లైఫ్ నాకు బాగుంటుంది, ఆ హ్యాపీనెస్ అయితే మళ్ళా కావాలి, మనం కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి అందుకే జీవితాంతం నీ తోడు కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ మీ పట్ల రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయి.
మిమ్మల్ని ఒక ఫ్యాషన్గా చూస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ఇంకా ఏమున్నాయి చూపించండి. మళ్ళా సేమ్ కార్డ్. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మీరంటే చాలా గౌరవం ఉంది, ప్రేమతో పాటు గౌరవము ఉంది. అండ్ ఇక్కడ మీ వాయిస్ తనకు నచ్చుతూ ఉండొచ్చు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లా చూస్తూ ఉండొచ్చు, కింగ్ ఆర్ క్వీన్ లాగా చూస్తూ ఉండొచ్చు. మీ జ్ఞాపకాలే ఈ వ్యక్తికి గుర్తుకు రావడం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుతుంది. మీరు ఎక్కడున్నా కానీ, ఇక్కడ మీరు దూరంగా ఉన్నా కానీ మిమ్మల్ని ఒక స్టార్ లాగా వీళ్ళు చూడడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడున్నా తనకే సొంతం అన్నంత ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే వీళ్ళు చాలా భావోద్వేగం అవుతున్నారు, చాలా అలజడిగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీరు ఒంటరిగానే ఇక్కడ లీడ్ చేస్తున్నారు. మీరు అంతటి కేరింగ్ పర్సన్ అనేది అయితే ఈ వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళా ఏదైతే ఒక బౌండరీ పడిన మీ రిలేషన్షిప్లో, సో ఈ వ్యక్తి రీబర్త్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. చూసారా, తనకి మీరంటే చాలా పిచ్చి ప్రేమ, ఇష్టం. ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మళ్ళా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, రీయూనియన్ కావాలి. సో మీరు తన లెవెల్, తన ఆలోచనల్లో మిమ్మల్ని ఒక స్టార్ లా చూస్తున్నారన్నమాట. మీరంత కేరింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉండిండొచ్చు. ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా కానీ మీరు తనకే సొంతం అన్నంత ఫీలింగ్ తనకుంది. తనని అర్థం చేసుకుంటారు అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. తన ఆలోచన అయితే ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీ మధ్య దూరం కావడానికి పరిస్థితుల వల్ల, సొసైటీ వల్ల, లేదు ఫ్యామిలీ వల్ల ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా, ఈ విషయంలో మీరు తనని జడ్జి చేసినా, అండ్ మీరు ప్రాక్టికల్గా మాట్లాడినా కానీ, సో మీ ప్రాక్టికాలిటీలో వాళ్ళకి ఒక న్యాయం ఉంది అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి. అండ్ ఇక్కడ లవర్స్ అయితే మ్యారేజ్ కోసం మీరు కమిట్మెంట్ అడుగుతూ ఉంటే కూడా యాక్షన్ తీసుకోవాలి, కమిట్మెంట్ స్థిరత్వం ఇవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ అంటే ఏంటి? లైఫ్ మళ్ళా మారాలి, మీతోటి జీవితం లైఫ్ లాంగ్ జీవితం కావాలి అని కోరుకుంటున్నారని చెప్పాను కదా. సో మీ డేరింగ్, మీ కేరింగ్ అన్నీ కూడా వీళ్ళకి నచ్చుతున్నాయి. సో ఒక గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టినా, జీవితాంతం మీరే కావాలి అనుకున్న వ్యక్తి ఇక్కడ ఏదైతే తను మీకు మోసం చేయడం అని మీరేదైనా ఫీల్ అవుతున్నారేమో, తనని ఉన్న పలంగా నా నుండి మూవ్ ఆన్ అయిపోయారు, సపరేషన్లోకి వెళ్ళారు, నేను ఇచ్చిన ప్రేమ అయితే వీళ్ళు స్వీకరించలేదు, మీ నెంబర్ బ్లాక్ చేశారు, ఏదైతే నెంబర్ బ్లాక్ చేశారో మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు. ఇక్కడ మీరు వాళ్ళ నుండి పదే పదే ఇక్కడ మీరు రిలేషన్షిప్ కంటిన్యూ కావాలి అని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో, ఏదైతే రిలేషన్షిప్ వద్దు అనుకున్నారో, తన పరిస్థితులు సరిగ్గా లేనందువల్ల ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని చీటింగ్ చేయాల్సి వచ్చింది అన్న ఆలోచనతోటి ఉన్నమాట. తన చుట్టూ ఉన్న పరిస్థితులు సరిలేవు కాబట్టి ఇక్కడ మీరంటే ఇష్టం ఉన్నా కానీ సో మీరుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది. ఆ బాధ, ఆ గిల్ట్ అనేది ఈ వ్యక్తిలో ఉందంట. సో ఏదైతే మీతో హ్యాపీనెస్ అయితే గడిపారో, హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేశారో, సో ఈ వ్యక్తి ఏంటి అంటే మళ్ళా
కమ్యూనికేషన్ తీసుకురావాలి, రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలి, మెట్టు మెట్టుకు ఎదగాలి, మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలి, ఏదైతే మిస్ అవుతున్నారో దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకో. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీని మిస్ అవుతుంటే కూడా ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ వీళ్ళల్లో కనిపిస్తుంది. ఒక పెయిన్ అయితే ఉందన్నమాట, ఒక గిల్ట్ తాను ఏదైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, సో ఈ విషయంలో మీరు స్ట్రాంగ్గా కూడా మీరు ఏదైనా తనని జడ్జ్ చేశారు కాబట్టి, సో ఈ వ్యక్తికి ఒక గిల్టీనెస్ అయితే ఉంది. అందుకే ఇక్కడ మీరు లైఫ్ లాంగ్ తోడు కావాలి అనుకుంటున్నారు, మీరే తన జీవితం అయితే అనుకుంటున్నారు, కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు, ఆ హ్యాపీనెస్ మళ్ళా పొందాలి. ఏదైతే మీరు అనుకున్న విధంగా ఎక్కడికైనా వెళ్ళడం కానీ, ఎక్కడికైనా ఎంజాయ్ చేయడం కానీ, ఒక పిక్నిక్ అయినా, లేదు అంటే ఒక టూర్ అయినా, లేకపోతే ఒక సెలబ్రేషన్స్ అయినా, ఏదైతే ఎంజాయ్ చేశారో అవి మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. అందుకే ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మిస్ అవుతున్న వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు కిడ్స్ ఉంటే కూడా, ఒకవేళ మీరు వెయిట్ చేస్తూ ఉంటే కూడా, కిడ్స్ని మిస్ అవుతున్నాను, మిమ్మల్ని మిస్ అవుతున్నాను, మీతో గడిపిన రోజులు మిస్ అవుతున్నాను, ఎంత హ్యాపీగా ఉండేది అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఉన్న చోట నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇంకా ఏమున్నాయి చూపించండి. ప్రస్తుతం ఈ వ్యక్తి, మీరు అనుకుంటూ ఉండొచ్చు స్వార్థపరులు, మీకు తన మనసులో ఏమున్నది తెలియట్లేదు, ఇంత చీటింగ్ చేస్తారా, ఇంత స్వార్థంగా ఉంటారా, ఇంత నెగ్లెక్ట్ చేస్తారా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ తోటి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి, థర్డ్ పార్టీ చెప్పిన మాటల వల్ల తన చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి, అందువల్ల ఈ వ్యక్తి మీ పట్ల ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం, ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టడం, ఇక్కడ మీరు తనని ప్రశ్నిస్తూ ఉన్నా, మీకు టైం ఇవ్వకపోయినా మీరు అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ వ్యక్తికి తెలుస్తుంది, నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నా పరిస్థితులు అలా ఉన్నాయి, నన్ను అర్థం చేసుకో అని కూడా మీ పర్సన్ చెప్తూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, తను కొంత వర్క్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, కొంచెం వర్క్ అయితే కొంచెం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా ఇక్కడ మీకు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం అయితే జరిగిందన్నమాట. వాళ్ళ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లకుండా చేయడం కానీ, మీ మీద ఏదైనా చాడీలు చెప్పడం కానీ, మిమ్మల్ని ఒక స్ట్రక్లో పెట్టడం కానీ, ఈ వ్యక్తి ఆ మాటలు వినడం వల్ల కానీ, ఈ వ్యక్తి రిలేషన్షిప్లో ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం, మీకు టైం ఇవ్వకపోవడం అయితే జరిగింది. సో ఆ వ్యక్తి ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, బాధపడుతున్నారు. ఏదైతే థర్డ్ పార్టీ మాటలతోటి, థర్డ్ పార్టీ కోసం నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అన్నట్లు కూడా ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ నిద్ర పట్టట్లేదు, ఆలోచిస్తున్నారు, మీరే తన లైఫ్ అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ తనతోటే అంటే మీతోటే జీవితం కావాలి, మీరెంత కేరింగ్ పర్సన్, మీరు చూపించిన కేరింగ్ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరు ఒప్పుకోకుండా ఉండడం కానీ, మీరంతా ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ పట్ల పెంచుకున్నారన్నమాట. సో ఆ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు, మీకు ఒక స్థానం అనేది అయితే ఇవ్వాలి, న్యాయంగా. ఏదైతే నేను ఒక టైం ఇవ్వలేకపోయానో నా బిజీ వల్ల,
లేదు థర్డ్ పార్టీ మాటల వల్లైనా, ఏదైనా వర్క్ బిజీలో ఉండి కూడా మీకు ఇక్కడ న్యాయం చేయలేకపోయినా కానీ ఈ వ్యక్తికి చాలా ప్రేమ అయితే ఉంది. చాలా ఫుల్ఫిల్ గా మీరు చూపించిన ప్రేమనైతే ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ద డెవిల్. అడిక్షన్స్కి అలవాటు పడ్డారన్నమాట. ఏదైతే ఇక్కడ మీ పర్సన్ మీ ముందుకు రాలేకపోవడానికి కారణం అండ్ ఇక్కడ మీ వ్యక్తిని కంట్రోల్ చేసినట్లయితే కనిపిస్తుంది. చాలా వాళ్ళు బందీ అయ్యారు. ద డెవిల్ క్లారిఫికేషన్ ప్లీజ్. బందీ అయ్యి ఇక్కడ మీకేమి చెప్పుకోలేకపోతున్నారు అండ్ తన మనసులో మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, మిమ్మల్ని ఇగ్నోర్ చేశానన్న బాధ, ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ మిమ్మల్ని మీతో మాట్లాడట్లేదు అన్న ఫీలింగ్, ఆ ఎమోషనల్ అయితే గుర్తుకుంటున్నారు. చూపించిన ప్రేమ, కేరింగ్ అయితే గుర్తు చేసుకుంటున్నారు. మీ మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఇక్కడ మీతో ఏదైతే గొడవలు పడ్డారో ఆ గొడవలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు కంట్రోల్ పెట్టే కొద్దీ ఇక్కడ మీ మీద చీటికి మాటకి అడిక్షన్స్కి అలవాటు పడి కానీ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఇక్కడ హింసించుండొచ్చు మీ వ్యక్తి. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఈ వ్యక్తికి తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే తెలుస్తుంది. మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. అండ్ తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు, సైలెంట్ గా ఉన్నారన్నమాట. ఇక్కడ మీరు పదే 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 కూడా ఈ వ్యక్తి ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నారు, ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, వెనకాల ఏం జరుగుతుంది, ఇతను తప్పు చేస్తున్నారు, ఇతను ఆమె ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి. సో ఈ వ్యక్తి తప్పు చేస్తున్నారు, ఏం జరుగుతుంది లోపల, ఇంత సైలెంట్ గా ఉన్నారు, ఈ సైలెంట్ వెనకాల ఏదైనా మళ్ళా వైలెంట్ గా ఉంటారేమో, ఎందుకంటే ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఈ వ్యక్తి వల్ల. అడిక్షన్స్ తోటి, థర్డ్ పార్టీ మాటల వల్లైనా, తన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం, అడిక్షన్స్ వల్ల ఇక్కడ మిమ్మల్ని నిందించడం, అక్కడ థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నించడం, గొడవలు పెట్టుకోవడం, హింసించడం లాంటివి కూడా జరిగినట్లు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ వీళ్ళేంటి అంటే ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పర్సన్. సో చెప్పాను కదా, ఇక్కడ తనకి మీరు కావాలి, మీరంటే ఇష్టం ఉంది, వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వ్యక్తి చాలా భావోద్వేగం అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తనని మాట్లాడే వాళ్లే అవుతున్నారు, ప్రతి ఒక్కరూ తనని జడ్జి చేసే వాళ్లే అవుతున్నారు. చూస్తున్నారా? అందువల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నాను అన్న ఆలోచనతోటి కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ లో ఒక న్యాయం తీసుకురావాలి అనేదైతే ఈ వ్యక్తికి ఉంది. అంటే మళ్ళా పరిస్థితులు మారితే బాగుండు అన్న ఆలోచనతోటి ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదు వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సొసైటీ అయి ఉండొచ్చు. లైఫ్ మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. బయటికి చూడడానికి ఒక స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి, కానీ లోపల చాలా గిల్టీనెస్ అయితే ఉంది ఈ వ్యక్తికి. మిమ్మల్ని చీటింగ్ చేశానన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. తన పరిస్థితుల వల్ల, సొసైటీ వల్ల కానీ, లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం, ఒక గిల్టీనెస్ అయితే ఉంది. అనుకున్న విధంగా టైంకి రాలేకపోవడం కానీ, మాట నిలబెట్టుకోలేకపోవడం కానీ,
ఇక్కడ ఎక్కువ మీకు తక్కువ ప్రయారిటీ ఇవ్వడం, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం, లేదు అంటే తను ఏదైనా ఒక బిజినెస్ ఆర్ జాబ్లో ఉంటే దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం, సొసైటీ గురించి బాధపడడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రేమ ఉంది, మీరే తన సొంతం అనేది అయితే అనుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, మీరు చూపించిన కేరింగ్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ జ్ఞాపకాలు తలుచుకుంటే వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడంతా కూడా ఈ వ్యక్తి మీరు చూపించిన కేరింగ్, మీ ప్రేమ, మీ డ్రెస్సింగ్, మీ మాటలు అన్నీ కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరే తనకు సొంతం అన్నంత ఫీలింగ్ ఉంది ఈ వ్యక్తికి. అండ్ ఆలోచిస్తున్నారు, ఇక్కడ మీరే సొంతం అన్నంత ఫీలింగ్ ఉంది, ఇక్కడ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కొత్తగా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఉంది, ఏదో ఒక నిర్ణయానికి అయితే రావాలి, మళ్ళా కమిట్మెంట్ అనేది అయితే ఇవ్వాలి. తనకున్న 2 ఆప్షన్స్ లో ఇక్కడ మీరే తనకు సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఏదో ఒకటి ధైర్యం చెయ్యాలి అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏదైతే మనం చూసామో సేమ్ ఒక స్ట్రక్ లో ఉంటూ బాధపడుతున్నారు. ఇటు మీరా లేకపోతే అవతల ఇంకొక అదర్ పర్సనా, అటు వాళ్ళకి న్యాయం చేయాలా, ఇటు మీకు న్యాయం చేయాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి. అందుకే ఇక్కడ మిమ్మల్ని డైలమాలో పెడుతున్నారు, వాళ్ళు ఒక డైలమాలో పడుతున్నారు అన్నమాట. కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇటు అటు తేల్చుకోలేని ఒక క్రాసింగ్ లో ఉన్నారు అనేది అయితే చెప్పచ్చు. ఏదో ఒక నిర్ణయానికైతే రావాలి అనేది అయితే అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది కరెక్టేనా, నేను ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానా మళ్ళా అన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. అండ్ ఎమోషనల్ అవుతున్నారు. మీ విషయంలో ఏదో ఒక క్లారిటీ వచ్చింది వీళ్ళకి, ఉన్న చోట ఒక బర్డన్ గా ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ కోసం ఏదైతే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారో, సో ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ విషయంలో ఏదైనా ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే ఒలకబోసుకున్నారో ఆ ప్రేమంతా ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఉన్న చోట ఒక భారంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ మాటలతోటి ఇక్కడ మీ రిలేషన్షిప్ లో ఒక బర్డన్ గా ఫీల్ అయి ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ ఏంటి అని అంటే, మీ విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు ఇంపార్టెంట్, ఎవరు మన అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది, ఎవరు కేరింగ్ పర్సన్ అండ్ ఎవరు తనకి బర్డన్స్ ఎక్కువ పెడుతున్నారు. థర్డ్ పార్టీ ఎక్కువ బర్డన్స్ వేస్తున్నారా తన పైన, లేదు ఇక్కడ మీరు తన పట్ల ఎఫర్ట్స్ పెడుతున్నారా అనేది కూడా ఈ వ్యక్తికి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కేరింగ్ పర్సన్ అన్నమాట. చిన్న విషయం ఏదైనా మధ్యలో ఏదైనా మాటలు జరిగినా కానీ ఇక్కడ మీరు కేరింగ్ పర్సన్. సో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు, భావోద్వేగం అయితే అవుతున్నారు. మళ్ళా కొత్తగా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట మీ వ్యక్తి. మీ విషయంలో తనకు ఒక క్లారిటీ వస్తుంది. నో అని చెప్పిన వ్యక్తి, నేను ఉండలేను ఈ రిలేషన్షిప్ లో అని చెప్పిన వ్యక్తి
సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే పశ్చాత్తాపం అనేది ఉంది వీళ్ళల్లో. ఇక్కడ మీ నిజాయితీ, మీ తెలివితేటలు, మీరు రిలేషన్షిప్ కోసం మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారు, తను మీ పట్ల ఎంత చీటింగ్ చేసినా, మిమ్మల్ని తను ఎంత మోసం చేసినా, థర్డ్ పార్టీ మాటలతోటి ఇక్కడ ఏదైతే తను స్వార్థంగా మీ నుండి వెళ్ళిపోయారో, సో ఇక్కడ థర్డ్ పార్టీ మాటల కోసం, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి నేను మిమ్మల్ని చీటింగ్ చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళల్లో కలుగుతుందన్నమాట. ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తికి. తనను తాను నేను మోసం చేసుకున్నాను, నన్ను నేను మోసం చేసుకున్నాను, నిన్ను మోసం చేశాను. ఇక్కడ మీరు చూపించే కేరింగ్, నర్చరింగ్ అన్నీ కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు సింగిల్ అయితే కూడా మీకు లైఫ్ ఇస్తానని చెప్పారు, ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. మనకు మ్యారేజ్ కార్డ్స్ అయితే ఎక్కువ వచ్చాయి. సో మీతోటి లైఫ్ కావాలి అనుకున్నారు. సో ఇలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. మీరు వాళ్ళ కోసం చాలా బర్డన్స్ అయితే మీరు మోసిండొచ్చు. మీ చుట్టుపక్కల వాళ్ళను కూడా లెక్క పెట్టకుండా మీరు వాళ్ళ కోసం కేరింగ్ తీసుకొని ఉండొచ్చు. మీ దగ్గర చాలా నీడ్స్ అనేది వీళ్ళు ఉపయోగించుకున్నారు. సో మీరు నిజాయితీ గల వ్యక్తి, మీరు అంత ప్రేమ చూపించారు కాబట్టి ఈ వ్యక్తి మీ గురించి థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. ఎమోషనల్ అవుతున్నారు, అందుకే ఇక్కడ భావోద్వేగం అవుతున్నారు. ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు, ఆ కేరింగ్ మర్చిపోలేకపోతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ గా మీరు ఎదుర్కొన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ లో తన ప్రాబ్లమ్స్ కూడా మీరు క్లియర్ చేసి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు గతంలో, మనీ ట్రాన్సాక్షన్స్. ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది బాగుండేది పాస్ట్లో. అది కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. మీ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఇక ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూస్తాను మీ సైడ్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటారా చూపించండి. వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ వీళ్ళతోటి యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ కోసం వీళ్ళ దగ్గరికి వస్తారా? రీయూనియన్ చేస్తారా? చూపించండి. మళ్ళా సేమ్ కార్డ్. ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఒక గౌరవంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తను మీ పట్ల ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. నేను సాధించుకోగలను అనేది అయితే ఈ వ్యక్తికి అనిపిస్తుంది. తన మనసులో కోరుకుంటున్నారు బాగా బలంగా. కానీ ఈ వ్యక్తి మీకు చూడడానికి, ఈ వ్యక్తి తన మనసులో ఏమున్నది తెలియట్లేదు. ఇంత ఎంపరర్లా ఉన్నారు, తన స్వార్థం తను చూసుకుంటున్నారు. ఈ విషయంలో మీకు గొడవలు అవుతున్నాయి అనేది మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి తను ఎలా ఉన్నా కానీ లోపల మీ పట్ల మిమ్మల్ని ఒక గౌరవంగా చూస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎవరైనా దూరంగా ఉంటే, మీ వ్యక్తి దూరంగా అంటే మీకు చుట్టుపక్కల దగ్గరలో ఉన్నా కానీ ఒక యాక్షన్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు మూడో వ్యక్తుల ద్వారా.
మీ గురించి గైడెన్స్ పొందుతూ ఉన్నారు ఇతరుల ద్వారా. మీ గురించి మీకు తెలియకుండా వెనకాల తెలుసుకుంటున్నారు. మీ గురించి మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నారు. మీ పిక్స్ చూసుకుంటున్నారు. సారీ అండి, మధ్యలో కాల్ వచ్చింది. సో మిమ్మల్ని ఈ వ్యక్తి స్పై చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అంటే ఏ టైంలో మీరు సోషల్ మీడియాలో ఉంటారని కానీ, మీ రీల్స్ ఏదైనా పెడుతూ ఉన్నా మిమ్మల్ని, అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్లో ఉంటున్నారు అని కానీ, మీ పిక్స్ చూసుకోవడం కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఏదైనా మీరు పోస్ట్లు ఏదైనా పెడుతూ ఉంటే కూడా ఈ వ్యక్తి గమనిస్తున్నారు, చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. రీయూనియన్ చేస్తారా? మా వ్యూవర్స్ తోటి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి రీయూనియన్ చేస్తారా? చెయ్యాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. ఒక టైం కోసం చూస్తున్నారు. ఒక ధైర్యాన్ని అయితే పుంజుకోవాలి అనుకుంటున్నారు. సో రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మీరంటే ప్రేమ, ఇక్కడ పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి, మీరంటే ఫ్యాషన్ ఉంది కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నా కానీ ఈ వ్యక్తి మీ గురించి తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉండలేకపోతున్నారు అన్నమాట. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ఆలోచనలు వీళ్ళని వెంటాడుతున్నాయి అనేది అయితే చెప్పచ్చు. ఇది అండి. కొంతమందికి 1 డే కానీ, 1 వీక్ కానీ, 1 మంత్ కానీ పట్టచ్చు రీయూనియన్. కొంతమందికి 5 డేస్ అయినా, 5 వీక్స్ అయినా, 5 మంత్స్ అయినా కానీ చూపిస్తుంది. ఓకేనా? ఇది అండి వాళ్ళ రీడింగ్. మీ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.